రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది, అంటే 46,85,000 మందికి ఈ అన్నదాత సుఖీభావ వర్తిస్తుంది. మన కాన్స్టిట్యూన్సీలో 35,000 మందికి ఈ యొక్క అన్నదాత సుఖీభావ ఈరోజు అంటే 6,000 రూపాయలు పడడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి మనం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. అలాగే 35,000 మందికి మన కాన్స్టిట్యున్సీలో ఈరోజు 6,000 రూపాయలతో దాదాపుగా 19,72,00,000 రూపాయలను ఇప్పట్లో మీకు త్వరలో 1 గంట 2 గంటల్లోనే మీకు డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రైతులకి పక్షపాతి కాబట్టి రైతులు సంక్షేమాన్ని కోరే విధంగా ఆయన ఉల్లి రైతులకు కూడా మన రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయిన వారికి దాదాపు హెక్టార్కి 50,000 రూపాయలు కూడా అందించడం జరిగింది. మన జిల్లాలో అత్యధికంగా 100 కోట్ల రూపాయలు వస్తే మన కాన్స్టిట్యున్సీకి 27 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. అంటే రైతులు ఎక్కడ కూడా నష్టపోకూడదు. ఉల్లి రైతులైతేనేమి, కోకో రైతులైతేనేమి, అలాగే మామిడి రైతులైతేనేమి, ఎక్కడైనా సరే ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీతో ముందుకు వెళ్తున్నారు. అలాగే అన్నదాత సంతోషంగా ఉంటేనే మనందరికీ అన్నం పెట్టే రైతు కాబట్టి మనం కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుభిక్షంగా సంతోషంగా ఉంటారని తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం అయితేనేమి, వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి, ఇంకా ప్రతి ఒక్క ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తడం మనం స్వయంగా చూస్తూనే ఉన్నాం. గత పాలకులు ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాజెక్టును నిర్మించకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి సర్వనాశనం చేయడం జరిగింది. మన రాష్ట్రానికి ఒక దిక్సూచి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన విజనరీ లీడరు పవన్ కళ్యాణ్ గారు, వీరి సహకారం, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో వీరిద్దరు ముందుకు నడుస్తూ మన రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తుని నిర్ణయించడంలో చాలా ముందు చూపుతున్నారు. అలాగే మన రాష్ట్రంలో అత్యధికంగా ఎదుగబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే మన కర్నూలు జిల్లానే. ఈ కర్నూలు జిల్లాకి ఏదో ఒకటి చేయాలని ఒక సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి రైతులు కూడా ఎక్కడైనా సరే వారి యొక్క సంక్షేమం అయితేనేమి, వారి ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన చాలా దృఢనిశ్చయంగా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ పథకం ద్వారా అక్కడ 2,000 రూపాయలు అందిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలతో ఈరోజు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎక్కడ కూడా మన కోకో రైతులైతేనేమి, మామిడి రైతులైతేనేమి, ఉల్లి రైతులైతేనేమి, ఇంకా ఈ యొక్క వరి ధాన్యం అయితేనేమి, ఇంకా పత్తి రైతులనేమి సిసిఐ ద్వారా కూడా మనకి పత్తిని కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ సమస్యలు లేకుండా ప్రశాంతంగా, గతంలో ఎక్కడ చూసినా క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేవి. అంటే రౌడీజం, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు, అరాచకాలు ఇవే ఎక్కువగా నడిచేవి. కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేటు చాలా తగ్గిపోయింది. మాకు మొన్న చంద్రబాబు నాయుడు గారు పిలిపించి రివ్యూ మీటింగ్ తీసుకున్నారు. అందరికీ, ఎమ్మెల్యేలకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి. ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అందరూ ప్రతి ఒక్కరూ బాగా ముందుకెళ్ళండి, క్రైమ్ రేట్ కూడా తగ్గుతూ వస్తుంది, క్రైమ్ రేట్ ఎక్కడా లేదు అని చెప్పి, చాలా తక్కువ ఉందని చెప్పేసి దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి నిరంతరంగా కృషి చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో అయితే ఎక్కడ చూసినా ఒక చిన్న మాస్క్ అడిగిన పాపానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని హత్య చేసిన ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి వాటికి చెమరగీతం పాడి అలాగే 11 సీట్లకి పరిమితం చేశారు మన యొక్క రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఈసారి మనకి 164 సీట్లు ఇచ్చి అఖండ విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలకు కూడా ధన్యవాదాలు. కాబట్టి మన రాష్ట్రం ఇంకా మన ముందుకెళ్ళి దేశంలోని అగ్రగామిగా ఉండాలని చెప్పి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పారిశ్రామిక రంగంగా పరిశ్రమలను కూడా తీసుకొస్తున్నాము. అలాగే గూగుల్ సెంటర్ని తీసుకొస్తే విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీతో హైకోర్టులో పిల్లి ఇచ్చాడు.
దాన్ని స్టాప్ చేయించండి. అంటే వారికి ఎంత విజ్ఞత ఉందో తెలుసుకోండి. మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లలు చదువుకొని డేటా సెంటర్లో ఉద్యోగాలు, గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగాలు పొందే వారికి అలా చేయకూడదు. ఇంకా క్రిమినల్ యాక్టివిటీస్, గంజాయి, మత్తు పదార్థాలతో మన పిల్లల్ని బానిసం చేయాలని జగన్మోహన్ రెడ్డి కంకణంగా పెట్టుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి ఒక చీడ పొరుగు. ఆయనని పారదోలితేనే మన రాష్ట్రం బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ముఖ్యంగా తెలియజేసంటే మన కాన్స్టిట్యూన్సీలో బెలగల్ మండలానికి కూడా చాలా రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు కానీ, పిఆర్ రోడ్లు కానీ ఎక్కడ చూసినా రోడ్లు శాంక్షన్ అయ్యాయి, రోడ్లు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. గతంలో ఉన్నట్టు కాకుండా ఇప్పుడు చాలా బాగున్నాయి రోడ్లు మనకి. కాబట్టి ఎక్కడైనా కానీ ఇంకా ఏమైనా రోడ్లు కావాలంటే కూడా మనం చెప్తే కూడా వాటిని సారికి తెలియజేస్తాం. నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీటికి అయితేనేమి చాలా కోడుమూరు టౌన్లో చాలాసార్లు కూడా వినియోగించుకుంటున్నాము. కాబట్టి అది ఒక్కటి కూడా అయిపోతే మాకు కూడా బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా, ఏదైనా ఉన్నా తెలియజేస్తే మా వరకు తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్.